టాయిలెట్ కూడా ఎత్తుకుపోను. అక్కడుంటే వేడి పెరిగి పిల్లలు పుట్టరు. మీరు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారా? మీకు తెలుసా మీకే తెలియకుండా మీ స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని? దిస్ ఇస్ డాక్టర్ హిమజ, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ చెన్నై ఫర్టిలిటీ సెంటర్. మొబైల్ ఫోన్స్ లో నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, అంతేకాకుండా మెయిన్ గా మేల్స్ లో ఉండే హార్మోన్ టెస్టోస్టిరాన్ అంట, ఇవన్నీ తగ్గిపోతాయి. అండ్ దీని గురించి ఒక స్టడీ కూడా చేశారంట. ఏంటంటే ఒక థర్మోస్టాట్ ఉన్న రూమ్ లోకి కొంతమంది మేల్స్ ని పంపించారు, ఒక చోట మొబైల్ ఫోన్ ఉన్న రూమ్ లోకి ఇంకొంతమందిని మొబైల్ ఫోన్ లేని రూమ్ లో. సో వాళ్ళని ఒక 5 hours ఉంచిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సెమన్ శాంపుల్ కలెక్ట్ చేశారు. సో ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఏం అర్థమైందంటే మెయిన్ గా ప్రోగ్రెసివ్ మొటిలిటీ అన్నాం, స్పర్మ్స్ యొక్క ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం. అంటే కదలికలు, స్పర్మ్ లో ఉన్న కదలికలు చాలా తగ్గిపోయాయి. అంతేకాకుండా స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ కూడా చాలా చిల్లాబద్ర అయిపోయింది. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి మరి? ఎక్కువ స్క్రోల్ చేయకుండా మనం ఇంపార్టెంట్ కాల్స్ కి, మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం బెటర్. అండ్ ఫోన్ ఫ్రంట్ పాకెట్ లో కాకుండా బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంటే చాలా మంచి. ఐ హోప్ దిస్ వుడ్ బి యూస్ఫుల్. థ్యాంక్ యూ.